హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? సో లాస్ట్కి అయితే ఎప్పటి నుంచో పెడతాను అని చెప్తున్న జడబిళ్ళ విత్ చెంపేశ్వరాలు వీడియో అయితే పెట్టేశానండి. సో చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. నిన్నైతే లైవ్ పెట్టాను. లైవ్లో 5గురు జాయిన్ అయ్యారు. 5గురిలో 4 స్కిప్ చేస్తారు లైవ్ని. ఒక్కరు మాత్రం కాన్స్టెంట్గా లైవ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారు. సో నెక్స్ట్ టైం నుంచి మీరు కరెక్ట్గా రండి, నేను కూడా కరెక్ట్గా పెట్టేస్తాను. లైవ్లో కూడా ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు వీడియోస్లోని షార్ట్స్లోని ఎలా అయితే చూసి ఎంకరేజ్ చేస్తున్నారో లైవ్స్ని కూడా అట్లనే ఎంకరేజ్ చేయండి. తెలుసు నాదే తప్పని, కానీ నెక్స్ట్ టైం అయితే ఇలాగ ఉండదు. సో అప్పుడు ఆ లైవ్స్కి కూడా ఎంకరేజ్ చేయండి అనమాట. ఈ జడబిళ్ళ చెంపస్వరాలకి అయితే మెటీరియల్ ఎక్కువగా ఉండదండి, అండ్ శ్రమ కూడా చాలా తక్కువే. మీరు కాన్సన్ట్రేషన్గా ఒక్క 1/2 అవర్ టు 45 minutes కూర్చుంటే కనుక మీకు రెడీ అయిపోతుంది. సో దీనికి యూజ్ చేసింది ఏంటి అంటే 2" MDF బేస్ అనమాట. సో మీకు ఎంత కావాలంటే అంత MDF బేస్ అనమాట. ఇప్పుడు 1.5 కావాలంటే 1.5, 1" కావాలంటే 1". సో అది మీ ఇష్టం బట్టి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో. బట్ జడబిళ్ళ అంటే కొంచెం పెద్దది ఉంటే లుక్ అనేది బాగుంటుంది కదా, నేను 2" అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో 2" మీద హోల్ పంచర్ తోటైతే హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే చంపస్వరాలను మనము అటాచ్ చేయాలి కదా, సో అందుకు మనం హోల్స్ పెట్టుకోవాలన్నమాట. సో హోల్స్ ఒకవేళ మీకు ఈక్వాలిటీ తెలిసిందంటే మీరు హోల్స్ పెట్టేసుకోవచ్చు 2 సైడ్స్ కూడా. సో ఫస్ట్ టైం నేను చేయడం కాబట్టి ఎందుకు మనం మిస్టేక్ చేస్తే మళ్ళీ బాగోదని చెప్పేసి నేను స్కేల్తో లైన్ డ్రా చేసుకున్నా. బిగినర్స్కి అయితే నేను యూజ్ చేసిన టిప్ అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో బిగినర్స్ ఎవరైనా చూస్తుంటే ఒకసారి ట్రై చేయండి, ఆ టిప్ని ఫాలో అయ్యి చూడండి. సో ఫస్ట్ అయితే జంప్ రింగ్స్ పెట్టేసుకుందాము హోల్స్లో. సో ఎందుకంటే మనం డిజైన్ చేసిన తర్వాత జంప్ రింగ్స్ పెట్టాలంటే కష్టం, అప్పుడు మనం పెట్టలేం కాబట్టి ముందుగానే జంప్ రింగ్స్ అనేవి పెట్టేసుకుందాం. సో పెట్టేసుకున్న తర్వాత వీటికి మనము ఎలాంటి కలర్స్ యూజ్ చేసినా పర్వాలేదు. సో మ్యాట్లో అయినా పర్వాలేదు, గ్లాజీలో అయినా కూడా పర్వాలేదు. సో నేనైతే మ్యాట్లోనే యూజ్ చేశాను. ఎందుకంటే మనం ఒకవేళ నైట్ టైం పెట్టుకున్నాం అనుకోండి, జడబిళ్ళ మనకి కలర్స్ అనేవి సరిగ్గా క్లారిటీగా అర్థమవుదు. అదే ఒకవేళ మ్యాట్లో మనం తీసుకున్నాం అనుకోండి, మీకు ఎంత లైటింగ్ కుందన్స్ మీద పడినా కూడా దాని కలర్ అనేది మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. గ్లాజీలో అనుకోండి, లైటింగ్ మీద గ్లాజీ గ్లాస్ అవుతుంది కదా, సో దానివల్ల మనకి కలర్స్ అనేవి సరిగ్గా తెలియవు. సో అందుకే నేను మ్యాట్ని ప్రిఫర్ చేశాను. డైమండ్ అండ్ అలానే తిలకం షేప్ తీసుకున్నాను అనమాట. సో డైమండ్లో అయితే లైట్ గ్రీన్ తీసుకున్నాను, తిలకం షేప్లో అయితే మెరూన్ తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఒక లేయర్ 2 లేయర్స్ డైమండ్ కుందన్స్ యూజ్ చేశాను. సో అక్కడ జంపరింగ్ దగ్గర మీరు చూస్తే మీరు దాన్ని ఏం చేయాలంటే కింద నుంచి జంపరింగ్ పట్టుకోవాలి. సో అది మనకి జంపరింగ్ అనేది టైట్గా ఫిట్ అవ్వాలి కదా, కదలకుండా. సో దానికోసం కుందన్తోనే మనం ఫిట్ చేయాలి దాన్ని. అందుకు మనం జంపరింగ్ని కిందని పట్టుకొని MDF బేస్కి సపోర్ట్ తీసుకొని కిందని పట్టుకొని సో అక్కడ గమ్ అప్లై చేసి కుందన్ అనేది స్టిక్ చేయాలి. దీనికి నేను యూజ్ చేసిన గమ్ వచ్చేసి B7000 అనమాట. సో మీకు కావాలనుకుంటే ఫ్యాబ్రిక్ గ్లూ కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే B7000 ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే 3D డిజైన్ కాబట్టి మనకు అంత ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో B7000 నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇందాక నేను 2 లేయర్స్ అని చెప్పాను కదా, కాదండి 3 లేయర్స్ వేసుకున్నాను టోటల్గా. నేను డైమండ్ షేప్ అనేది 3 లేయర్స్ పెట్టుకొని మిగిలిన MDF బేస్ మీద తిలకం షేప్ కుందన్స్ పెట్టుకుంటాను అనమాట. సో అందుకంత ముందు షుగర్ బీట్స్ అనేవి సెంటర్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఆ ఫ్లవర్ వచ్చింది కొంచెం పైకి రావాలి కాబట్టి నేను కిందన బేస్ కింద షుగర్ బీట్స్ వేసుకుంటున్నాను. సేమ్ కలర్ యూజ్ చేశానండి, ఎందుకంటే మనకి ఎక్కడైనా బేస్ కనిపించకుండా ఉండడానికి అని చెప్పేసి సేమ్ కలరే యూజ్ చేశాను. ఒకవేళ కనిపించినా కూడా మనకు అంత క్లారిటీగా తెలియదు అనమాట. సో బేస్కి షుగర్ బీట్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ దానిపైన గ్లూ అప్లై చేసుకొని ఫ్లవర్ షేప్లోని తిలకం షేప్ కుందన్స్ స్టిక్ చేసేసుకోవాలన్నమాట. సో అలా స్టిక్ చేసుకున్న తర్వాత
కాసేపు అంటే ఒక 15 to 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. సో అప్పుడు మీకు కొంచెం స్టిక్ అవుతుంది, మీకు ఊడదని అంటే కదలదనమాట. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే కనుక లేయర్కి కూడా మీరు టైము ఇవ్వండి అనమాట. సో లేయర్కి మీరు టైం ఇస్తే కనుక మీకు స్టోన్స్ అనేవి, కుందన్స్ అనేవి కదలకుండా నీట్గా స్టిక్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ పెట్టుకున్న తర్వాత సెకండ్ లేయర్ మీరు పెట్టేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే బేస్ కింద బాగానే ఉంటుంది. థర్డ్ లేయర్కి వచ్చేసరికి మళ్ళీ ఒక 10 మినిట్స్ సరిపోతుంది. 10 మినిట్స్ మీరు గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. సో అలా పెట్టుకుంటూ వెళ్తే కనుక మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో సెంటర్లో అంతా ఫ్లవర్ డిజైన్ మొత్తం అయిపోయిన తర్వాత స్మాల్ సైజ్ 3mm సైజ్ క్లిప్ స్టోన్ లైట్ గ్రీన్లోనే పెట్టాను అనమాట. సో పెట్టిన తర్వాత మనం జంప్ రింగ్స్ పెట్టుకున్నాం కదా, సో జంప్ రింగ్స్కి చంపస్వరాలు యాడ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. సో షార్ట్ కూడా పెట్టాను, చూడండి ఒకసారి. నా ఛానల్ని ఓపెన్ చేస్తే కనుక మీకు షార్ట్స్లోకి వెళ్తే కనిపిస్తుంది. సో ఇవి మీషోలో ఆర్డర్ చేసుకొని తీసుకున్నాను అనమాట. సో స్టార్టింగే అంటే ముందే నేను ఎంత లైన్స్ కావాలి, ఎన్ని లైన్స్ కావాలని తీసి పెట్టేసుకున్నాను అనమాట. సో పెట్టేసుకొని దానికి కూడా జంప్ రింగ్స్ అనేవి పెట్టేసుకొని ముందే ఉంచేసుకున్నాను. సో పెట్టుకున్న తర్వాత ఈ ఫ్లవర్ డిజైన్ చేసిన తర్వాత నేనైతే 1/2 అవర్ పక్కన పెట్టేసి నేను ఇంకొక పని చేసుకున్నాను అనమాట. సో అలా చేసుకున్నప్పుడు మీకు టూల్స్తో మనం పని చేస్తాం కాబట్టి ఇప్పుడు మీకు కుందన్స్ అనేవి కదలకుండా ఉంటాయి అనమాట. సో 1/2 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఎటువైపు ఏ లింక్ పెట్టాలని చెప్పేసి క్లారిటీగా కిందన పెట్టుకొని చూసుకుంటున్నాను. మీకు వీటిలో కూడా కనిపిస్తుంది క్లారిటీగా ఎలా పెట్టుకోవాలి అనేది. అంటే మనకి చంపస్వరలో అంటే పైకి వచ్చేది కొంచెం షార్ట్ రావాలి, డౌన్ వచ్చేది కొంచెం లాంగ్ రావాలన్నమాట. సో అలా చూసుకోవడానికి మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కిందన పెట్టుకొని నీట్గా చూసి క్లారిటీగా చేశాను అనమాట. సో అలా చేసుకున్న తర్వాత నోస్ ప్లేయర్తోనైతే మీరు మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు జంప్ రింగ్ అనేది. సో 2 సైడ్స్ కూడా అలానే చేయాలి. అండ్ ఈ చివరి జంప్ రింగ్స్కి వచ్చేసి నేను ఎలాంటి హుక్స్ కానీ ఏమి పెట్టలేదండి, ఎందుకంటే మనం ఇయర్ రింగ్స్కి అటాచ్ చేసేసుకుంటాం కాబట్టి ఏ హుక్స్ కూడా పెట్టలేదు. లాస్ట్కి ఫైనల్ లుక్ అయితే చూడండి, చాలా క్యూట్గా వచ్చింది. బ్యాక్ అయితే మనం చైన్స్కి హుక్ పెట్టుకుంటాం కదా, సో అది పెట్టాను అనమాట. మీకు కూడా ఇలాంటి మేకింగ్స్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మెటీరియల్ కూడా సేమ్ నెంబరే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకైతే వీడియో ఎంతేనండి, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.